ఉపాధ్యాయ ప్రెసిడెంట్ గారు సార్ మనకు మన మన గోస చూసి ఎన్హెచ్ఎం ఉద్యోగులకు తోడుగా ఉండాలని సార్ ప్రత్యేకంగా చొరవ చేసుకొని ఇక్కడికి వచ్చి మనకు సంఘీభావం తెలపడానికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మిస్టర్ మహేందర్. మొట్టమొదటిగా నేషనల్ ఆయుష్ మిషన్ తరఫున ఒక జేఏసీ ఫామ్ చేసి మీకున్న సమస్యల్ని గత 40 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి దాదాపుగా వాటిని పరిష్కరించకుండా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉందండి, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ శాతం 60% ఉంది. ఉన్నప్పుడు జీతాలు పెంచడం దేశం అక్కడ తీసుకోవాలి. మొట్టమొదటిగా ఇంప్లిమెంటేషన్ మీద వీళ్ళ మీద ఒత్తిడి చేయాలి. సో దీంట్లో ఇందాక చాలామంది మిత్రులు మాట్లాడారు. మనకి ఉద్యమం ఎందుకు ఉధృతం కావట్లేదంటే చాలామంది మన లోపం ఉందండి. ప్రధానంగా ఇంతమంది ఇందాక చెప్పారు, 1000 మంది ఉంటే ఇక్కడికి వచ్చిన మంది ఎంతమంది అండి? 200 లేకపోతే 500 మంది. అలా కాదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మన ఉద్యోగం సేఫ్గానే ఉంటుంది అనుకుంటున్నారు, కానీ అది తర్వాత సేఫ్టీ ఉండదు, మన పరిస్థితి అధ్వానంగా ఉంటుంది అనేది ఆలోచించట్లేదు. వాడు భవిష్యత్తు ఆలోచించట్లా. దాన్ని చదువుకున్నాం మనం, కానీ లోపం మన దగ్గరే ఉంది. సో అందుకని మనలో ఐకమత్యం అవసరం అండి. ఉద్యమంలో ప్రతి ఒక్కళ్ళు మన బాధ్యతగా ఎవరు స్టార్ట్ చేసినా కానీ దానికి సపోర్ట్ ఇవ్వాలి. సో నేను మా ఇంతకుముందు తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ అని స్టార్ట్ చేసి 8.5 years కంటిన్యూ చేసాం. దానికి కూడా నేను అధ్యక్షుడుగా, ఫౌండర్ అధ్యక్షుడిగా. అలానే ఇటీవలే మళ్ళీ దాన్ని తెలంగాణ యోగ ఉపాధ్యాయ సమాఖ్యాన్ని పెట్టాం. సో దాని తరఫున రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల యోగా ఉపాధ్యాయులు అలానే ఆర్గనైజేషన్స్ తరఫున ఇది కామన్ ప్లాట్ఫామ్. అలానే 2 తెలుగు రాష్ట్రాలకు కూడా జేఏసీ గౌడు నేను చైర్మన్గా వివరించాను. ఎన్నో యోగా